బాధపడుతున్న తరుణంలో తనతో ఫాలో కాలేదని, తను చేసే ఆగడాలకి, తను చేసే రౌడీజానికి వత్తాసు పలకలేదని, తను చేసే రౌడీ కార్యక్రమాల్లో ఆ అబ్బాయి పాల్గొనటం లేదని, ప్రశాంతంగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో జీవిస్తున్నాడని, కాబట్టి ఆ అబ్బాయిని భయపెట్టి లొంగ తీసుకొని తన రౌడీ కార్యక్రమాలలోకి ఇన్వాల్వ్ చేసుకునేందుకు ఈ గ్రామానికి చెందినటువంటి ఎక్స్ సర్పంచి, ఈ రోజున ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండ ఎస్సీసీఎల్ అధ్యక్షులైనటువంటి మందా మధు ఈ రోజున ఎక్కడి నుంచో వచ్చాడు ఆ అబ్బాయి. ఈ గ్రామం ఆ అబ్బాయిని హక్కును చేర్చుకుంది. ఆ గ్రామంలోనే ఆ అబ్బాయిని సర్పంచ్ని చేశారు ఆ ప్రజలందరూ కూడా. కానీ ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి ఈ రోజున పాము బిడ్డల్ని కని బిడ్డల్ని ఎలా చంపుకు తింటుందో అదేవిధంగా ఈరోజు నాగుపాము వల్లే ఈరోజు కూడా తన కులంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని హతమార్చడానికి కూడా వెనకాడకుండా సుఫారీ గ్యాంగుల్ని ప్రవేశపెట్టి ఎక్కడో 1000 రూపాయలకి 2000కి మర్డర్లు చేసేటువంటి సుఫారీ గ్యాంగుల చేత నిర్దాక్షిణ్యంగా కర్కశంగా ఈ రోజున చాట్ల వాసును చంపటం నిజంగా కావలి ప్రజలు దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. కావల్లో ఉన్నటువంటి ప్రతాపరెడ్డి వరకు, ప్రతాపరెడ్డి మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ మందా మధు వరకు కూడా వీళ్ళందరికీ కూడా ప్రజల్లో మంచితనం కంటే కూడా ప్రజలలో భయభ్రాంతులను క్రియేట్ చేయాలి, రౌడీజం చేయాలి. మనం వస్తున్నామంటే మనల్ని భయపడి వంగి నమస్కారాలు చేయనటువంటి ఒక హీనమైనటువంటి సంస్కృతికి నాంది పలకబెట్టే ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు చూడకుండా కూడా మేము కూడా ప్రతి గ్రామంలో మా కార్యకర్తలను పీస్ కమిటీలుగా ఏర్పరిచి ఎక్కడికక్కడ ఇటువంటి అవాంఛనీయుల సంగతి జరిగితే అక్కడికక్కడ అణిచివేసే విధంగా పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి వైసీపీ వారికి గడ్డైనటువంటి బుద్ధి చెప్తాం. ఇంకొకసారి ఇటువంటి పరిణామాలు సంభవిస్తే దేనికైనా మా వాళ్ళు కూడా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులు తెలియజేస్తారు.